హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ట్రాఫిక్ చలనాల గురించి ఒక అప్డేట్ వచ్చింది. పూర్తి వివరాలు తెలియాలంటే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ వాహనదారులకు ఇది చాలా కీలకమైన అప్డేట్. భవిష్యత్తులో ట్రాఫిక్ నిబంధనలు అమలు ఎలా ఉండబోతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లోని యూసఫ్గూడలో అరైవ్ అలైవ్ అనే పేరుతో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ నిబంధనలు, చలన్ల అమలుపై పోలీసులకు మరియు రవాణా శాఖ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. కొత్తగా వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే వాహన యజమాని యొక్క బ్యాంక్ అకౌంట్ను వాహన నంబర్తో లింకు చేయాలని సీఎం సూచించారు. ఒకవేళ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడితే ఆ చలాన్ డబ్బులు యజమాని ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా వారి బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిపోయేలా టెక్నాలజీ తీసుకురావాలి అని ఆయన సూచించారు. ప్రజలు చలాన్లు కట్టకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో పెడుతుండడం లేదా డిస్కౌంట్ల కోసం ఎదురు చూస్తుండడంతో ఈ నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నారు. గతంలో పెండింగ్ చలాన్ల మీద ప్రభుత్వం భారీగా డిస్కౌంట్లు ఇచ్చింది. కానీ ఇకపై అలాంటి రాయితీలు ఇచ్చే ప్రసక్తి లేదని సీఎం స్పష్టం చేశారు. డిస్కౌంట్లు ఇస్తారనే ధీమాతో వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో చలాన్ వేస్తే ఒక్క పైసా కూడా తగ్గించవద్దు అని అధికారులను ఆదేశించారు. పిల్లలకు, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులదే పూర్తి బాధ్యత అని ఆయన చెప్పారు. ఒకవేళ మైనర్లు వాహనం దొరికితే లేదా ప్రమాదం చేస్తే ఆ కేసు తల్లిదండ్రుల మీద లేదా వాహన యజమాని మీద పెట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి హైడ్రా లేదా సైబర్ క్రైమ్ విభాగాల తరహాలోనే రోడ్డు భద్రత కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి ఒక డీజీ లేదా అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమిస్తారు. ఇకపై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే జేబుకు చిల్లు పడడం ఖాయం. అకౌంట్లో డబ్బులు కట్ అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చే బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయవలసి రావచ్చు. ఈ విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. చలన్ల కోసం ఆఫర్లు, డిస్కౌంట్లు ఉండవు కాబట్టి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడం ఉత్తమం. ప్రస్తుతానికి ఇది సీఎం ఇచ్చిన సూచన మాత్రమే. దీన్ని అమలు చేయడానికి రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ కొత్త నిబంధనలు తయారు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం సీరియస్గా ఉంది కాబట్టి వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం.